సభకి నమస్కారాలు. ఈరోజు ఆశ్చర్యం ఏమిటంటే, ఒకవైపు నాకు ఎంతో ఆత్మీయుడు, స్నేహితుడు, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఒక గొప్ప నటుడైనటువంటి మోహన్ బాబుకి 40 సంవత్సరాలు పూర్తి చేసేటువంటి ఈరోజు ఆ సెలబ్రేషన్ చేస్తూ ఉంటే ఎక్కడ చెయ్యాలి? మీకు తెలుసు, దాదాపుగా 20 సంవత్సరాల నుండి నాకు కావలసింది కళ. కళలోనే నేను ఈశ్వర శక్తిని చూస్తాను. ఎందుకయ్యా సుబ్రహ్మణ్యుడి కళను ప్రేమిస్తాడు, కళాకారుని సత్కరిస్తాడు, అభిమానిస్తాడు అంటే కారణం ఒకటి, నా ఈశ్వర శక్తిని నేను ఒక కళ ఆరాధనలో నేను చూస్తాను, అనుభవిస్తాను, ఆనందిస్తాను. మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మోహన్ బాబు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఆయన గురించి ఉపన్యాసం చెప్పట్లేదు, గుండెల్లోంచి వచ్చే మాటలు చెప్తున్నారు అన్నమాట. నాకు సంతోషం ఏమిటంటే, పుట్టినరోజు పండగ రోజు మామూలుగా కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసి ఇంట్లో ఉంటారు, లేదా నాకు పుట్టినరోజు జ్ఞాపకం లేదు అంటారు. నాకు నా 15 లక్షల విశాఖ ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను ఎప్పుడు కూడా నేను. అందుచేతనే ప్రతి సంవత్సరం కూడా విశాఖ ప్రజలతోనే గడుపుతాను. ఒకటి అనొచ్చు కొంతమంది, సుబ్రహ్మణ్యరెడ్డి గారి కార్యక్రమాలు చేస్తున్నాడు, రాజకీయంగా ఆయనకు ఉపయోగపడుద్దని. నేను 20 సంవత్సరాల నుండి పార్లమెంట్ సభ్యుడిని, 2 సార్లు లోక్సభలో మీరు గెలిపించారు, 15 సంవత్సరాల నుంచి రాజ్యసభలో ఉన్నాను. మిమ్మల్ని ఏమయ్యా 16 సంవత్సరాల నుంచి ఓటు అడిగానా? ఓటు అడగకపోయినా ఏ మాత్రం మర్చిపోకుండా నా విశాఖ ప్రజలను గుండెల్లో పెట్టుకుని ప్రేమతో మీకు అన్ని విధాల ఏ కార్యక్రమం కాదు, ఎవరికి సహాయం కానీ విశాఖ ప్రజలకి చేస్తూనే ఉన్నాను. అంటే దానికి కారణం నాది ఒక రెండే సిద్ధాంతం. ఒక కన్ను సమాజ సేవ, ఒక కన్ను భక్తి భావన. ఈ 2 సిద్ధాంతాలే సుబ్రహ్మణ్యుడి గుండెల్లో ఉంటుంది సభాముఖంగా తెలియజేస్తున్నాను. స్టార్స్లో నా గ్రేట్ ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి, అనదర్ గ్రేట్ స్టార్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, నా బిడ్డ లాంటి వాడు, నా రామానాయుడు గారు నా ప్రాణ స్నేహితులు, ఆయన కొడుకు నా వెంకటేష్. బ్రహ్మానందం స్టైలు, ఆలీ స్టైలు, మరి బ్రహ్మానందం చక్కగా ఎంతో అద్భుతంగా మాట్లాడాడు ఏది అయినా. ఇకపోతే మా మంచు లక్ష్మి మా బిడ్డ, అబ్బో ఏమి స్టైలు, ఏమి తెలుగు భాష, మామూలుగా ఇంగ్లీష్లో అమెరికన్ యాక్సెంట్లో మాడుతుంది. విశాఖ ప్రజలకి దాన్ని మొత్తం మార్చేసి బ్యూటిఫుల్, వాళ్ళ నాన్న మారి డైలాగ్ మారి బ్రహ్మాండంగా మాట్లాడేసింది కంప్లీట్. మోహన్ బాబు గారు బిడ్డలు ఇద్దరు కోహినూరు డైమండ్స్, ముగ్గురు కూడా లక్ష్మి, మంచు, విష్ణు, మనోజ్. వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ దీక్ష, వాళ్ళ ఇది. మరి మోహన్ బాబు విశేషం ఏమిటంటే నటన అద్భుతం, అమోఘం, అసమానం. ఇప్పుడే చూసాం ఏమి స్టైల్, అతని వాక్తాటి ఆ డైలాగ్స్ డెలివరీ కానీ అద్భుతం ఉంటే ఒకవైపు, మరొక వైపు అతని సాధన ఏమిటంటే 40 సంవత్సరాలు ఏకధాటిగా ఈ రోజుకు కూడా దమ్మున్న మనిషి మోహన్ బాబు. అంటే మాట మజాగా కాదు, ఏమనుకున్నా సవాల్ అనేటువంటి దమ్మున్న యాక్టర్ అంటే మోహన్ బాబే. 40 సంవత్సరాలు నటిస్తే మనిషి వీక్ అవుతాడు, నో వీక్. ఈ రోజు వరకు కూడా కంటిన్యూస్గా ఒక నిర్మాతగా, ఒక యాక్టర్గా ఉన్నాడు అంటే హెడ్స్ ఆఫ్ టు హిమ్, అది గొప్ప విషయం. అంతేకాకుండా తన బిడ్డలను స్టార్స్ చేశాడు, 14,000 మంది స్టూడెంట్స్ కాలేజీని పెట్టాడు. దాంతోపాటు 650 సినిమాలు నటించడమే కాకుండా 70 సినిమాలు నిర్మించాడు. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇన్ని చేయాలంటే అసంభవం. అందుకే 40 సంవత్సరాల మోహన్ బాబుని సినీ పరిశ్రమ అంతా కూడా, మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి హేమాహేములు ఒక ప్లాట్ఫామ్లో రారు. ఈరోజు మోహన్ బాబుని మంచి హృదయం కలవాడు, కోపం వస్తే కోపం మాట్లాడతాడు, వెంటనే ప్రేమ చూపిస్తాడు, గుండెల్లో తీసుకుంటాడు. ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఏ వర్స్టైల్ అండ్ ఫ్యాసినేటెడ్ అండ్ ఏ పర్సనాలిటీ అనేటువంటి మోహన్ బాబుకు మనమంతా వెళ్ళి ఆ ఆనందంగా ఆయన్ని అభినందించాలన్నటువంటి ఒక ప్రేమతో ఆప్యాయత ఇంతమంది కూడా రావడం, ఆ పరమేశ్వరుని ప్రార్థించి మోహన్ బాబు ఇంకా 40 సంవత్సరాలు కాదు, ఇంకా 40 సంవత్సరాలు నటించాలని, కళామ తల్లికి సేవ చేయాలని,
అందరి ప్రేమను పొందాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని మరి అందరం కూడా భగవంతుని ప్రార్థించాలని